నువ్వు శుద్ధపూస, నువ్వు నిజాయితీపరుడివి అని తేల్తే గనక నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొని ఒక సామాన్య బిడ్డలాగా ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేసుకుంటా. జోగురామన్న గారు, మీరు మాట మీద నిలబడే వ్యక్తి అయితే సిట్టింగ్ జడ్జితో విచారణలో నిజానిజాలు తేలేంత వరకు, వచ్చే ఎన్నికల్లో మీరు సిట్టింగ్ జడ్జిలో మీరు నిజాయితీపరుడని నిరూపించుకునేంత వరకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. జోగురామన్న గారు, సిద్ధంగా ఉండండి. మీరే న్యాయస్థానానికి వెళ్దామన్నారు, మీ మాట మీద మీరే నిలబడండి. నువ్వు గుర్తుపెట్టుకో జోగురామన్న గారు, నువ్వు శుద్ధ పూసవని తేలినాకనే, నువ్వు నిజాయితీపరుడివి సచ్చీలుడివి అని తేలినాకనే నామినేషన్ అయ్యారు జోగురామన్న గారు. అంతవరకు నువ్వు నామినేషన్లో వేయకూడదు, ఎలక్షన్ లో పోటీ చేయకూడదు. నీ మాట మీద ఏమాత్రం నిలబడేమనే వ్యక్తివైనా కూడా దీనికి ఈ సవాలుకు సిద్ధంగా ఉండండి. నీ అక్రమ ఆస్తులన్నీ బరాబర్ నేను నిరూపిస్తా. నీ అవినీతిని నేను చెప్పడం కాదు,